డ్రాయరు బ్రాలు వేయను, లిప్ కిస్ ఇవ్వను, బూబ్స్ మీద హ్యాండ్ వేయనివ్వను. అవన్నీ నాకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చాలా ఊరమాస అనమాట. ఎంత ఊరమాస అంటే ఒకసారి వీడియో వినండి. ఇది కూడా తీసుడేనా? దొడ్డికి వస్తుందయ్యా, దొడ్డికి పోతున్నా ముడ్డి కొడుకోలేక నీళ్లు పట్టుకుని. ఇది కూడా తీసుడేనా? ఓ అమ్మ జీతం. రండి ఫ్రెండ్స్ దొడ్డికి పోదాం. నింజవే నువ్వు, చీ నింజ బతుకు నీది. ఇన్స్టాగ్రామ్ లో నింజన ఎక్కువయ్యారు, ఆకులతో తుడుచుకోవే. సిగ్గు లేదా నింజదానా ఇలా మాట్లాడడానికి? నువ్వు వెళ్తున్నావు కదా దీనికి, జీ మింగించుకో. నీ అమ్మ ఎందుకు బతుకుతున్నావే? నీ బతుకులో నా డాష్. డైరెక్ట్ గా పార్ట్స్ తీసేం నేను చూపించట్లేదా? డైరెక్ట్ గా పార్ట్స్ తీసేం నేను చూపించట్లేదా? మీరంతా పబ్లిక్ గా వీడియో పెడతా నేను. ఎవరితో కాదు, ఒకే రోజు 10 మందితో కూడా చేస్తా, అది నా ఇష్టం. లేకపోతే డబుల్ మీనింగ్ మాట్లాడవచ్చు, బూతులే మాట్లాడవచ్చు. ఏమి దొంగన కుక్కలకి ఎట్లా ఉంటదంటే, వాళ్ళ కొంపలో వాళ్ళు రైట్ గా పెట్టుకోలేరు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కరెక్ట్ గా చూడలేరు. ఇంట్లో ఆడదాన్ని నువ్వు రైట్ గా ఉండలేవు, నువ్వు రైట్ గా బతకలేవు, నువ్వు ఎదుటి వాళ్ళకి పెట్టడం ఏంటి? ఒక ఆడది నవ్వుతుందంటే, ఏదో ఎక్స్పోజ్ చేస్తుందంటే, డబుల్ మీనింగ్ మాట్లాడుతుందంటే, సంథింగ్ ఏదో చేస్తుంది వీడియో ముందుకు వచ్చంటే నవ్వుతాం. మా లైఫ్ ఏంటో మాకు తెలుసు, మీకేం తెలుసు అని జడ్జ్ చేస్తున్నారు మా క్యారెక్టర్. మళ్ళీ చేద్దాం, మళ్ళీ చూపిద్దాం నా ఇంటర్. మళ్ళీ చేద్దాం, మళ్ళీ చూపిద్దాం నా ఇంటర్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ లేడీ ఆర్జీ. వెల్కమ్ టు డిడి ఇంటర్వ్యూస్ ఛానల్. ఈరోజు మనతో ఉన్న సెలబ్రిటీ ఎవరో తెలుసా? కుర్రకారు గుండెల్లో గుణపాలు దించేస్తుంది తన గ్లామర్ తోని. అసలు స్కిన్ షో చెయ్యదనమాట, ఎలాంటి ఎక్స్పోజింగ్ ఉండదు. మంచి చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని ఎంత రెచ్చగొట్టుద్దంటే అబ్బాయిల్ని. ఆమె అబ్బాయిలకి దొరకడం ఒక లక్ అనమాట. షీ ఈజ్ నన్ అదర్ దాన్ మన లక్కీ ఆంటీ. లక్కీ ఆంటీ అంటే పడి గిలగిలి కొట్టుకొని కుర్తిలో పడ్డలకల్లా చచ్చిపోతారు. కొట్టుకొని కుర్తిలో పడ్డలకల్లా చచ్చిపోతారు. అంటే ఏంటే? నన్ను వెళ్ళి బోకరేజం చేయమంట. హాయ్, వెల్కమ్ టు డిడి ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూ చూసే ముందు ఫస్ట్ అయితే డిడి ఇంటర్వ్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కావాలో, ఎవరెవరు కావాలనేది కామెంట్ చేయండి. ఎవరెవరంటే అంటే ఎవరెవరు ఇంటర్వ్యూస్ కావాలో ఏంటని అడుగుతారు కదా ప్రేక్షకులు. ఇంటర్వ్యూ చూస్తే మీదే కావాలంటారు. ఐ మీన్ ఇంటర్వ్యూ అయితే మళ్ళీ చేద్దాం, మళ్ళీ చూపిద్దాం నా ఇంటర్. మళ్ళీ చేద్దాం, మళ్ళీ చూపిద్దాం నా ఇంటర్. ఇంత నవ్విస్తుంది కదా లక్కీ, చాలా బాగుంది తన గుండెల్లో. అసలు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇలాంటి వీడియోస్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అవన్నీ ఇంటర్వ్యూలో ఈరోజు అడుగుదాము. ఎందుకంటే ఏ రీజన్ లేకుండా మనిషి అంటే ఇలా చెయ్యరనమాట. అంటే తనేం తప్పు చేయట్లేదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేయడం కానీ ఇలాంటి తప్పుడు పనులు అయితే చెయ్యట్లేదు. నలుగురిని ఎంటర్టైన్ చేస్తారు. ఇప్పటి వరకు నేను చేసిన ఇంటర్వ్యూస్ అన్ని నలుగురిని ఎంటర్టైన్ చేసే వాళ్ళని తీసుకొస్తున్నాము. ఇక ముందు కూడా అంటే ఎందుకంటే నేను ఎంటర్టైన్ చేసే వాళ్ళు మంచి వాళ్ళని ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అందరిని అనట్లేదు నేను. కొంతమంది ఏం చేస్తారంటే పైన పటారం లోన లోటారం అన్నట్టు
పైకి చూడడానికి హైఫై షోకులు మంచి మంచి కాస్ట్లీ కాస్ట్యూమ్ వేసుకొని కాస్ట్లీ మొబైల్స్ వాడుతూ కెమెరా ముందు అంటే నికాన్ కెమెరాలు అవి వీడియోలు చేసుకుంటూ స్లో మోషన్ వీడియోలు బాగా సంపాదిస్తున్నారు డబ్బులు. కానీ వీళ్ళు జనాలు ఎంటర్టైన్ చేస్తారు, బూతులు పడుతున్నారు. కామెంట్స్ లో మాత్రం పచ్చి బూతులు తిడతారు వీళ్ళని. అవన్నీ కూడా పక్కకి నెట్టేసి కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే మేము ముందుకు వచ్చారు. సో ఎందుకు ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు నేను కూడా అడగాలనుకుంటున్నా క్వశ్చన్. అసలు ఎందుకు? అసలు ఎందుకంటే బ్రతకాలి కదండి, అందుకని చేసుకుంటున్నాం. అంటే ఇలాంటి వీడియోస్ చేస్తే మీకు డబ్బులు వస్తున్నాయా? మంచి వీడియోలు చేస్తే ఎవరు ఎంకరేజ్మెంట్ చేయరు, చూడరు. ఎందుకు చూడట్లేదు? చాలా మంది మంచి వీడియోస్ చేస్తున్నారు కదా. చూడరండి, సమాజంకి ఏం కావాలి, చెడు ఏదో ఉందో దాన్నే ప్రోత్సహిస్తారు తప్ప మంచి చేశారు కదా అని చెప్పి ఎవరు కూడా మనకి సపోర్ట్ గా ఉండరు. అందువల్ల జనాలకి ఏది ఇష్టం అదే చేస్తాం. అంటే ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్, చెడు చేసే వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు మన ఇన్ఫ్లుయర్స్ అందరికి ఎక్కువ సపోర్ట్ ఉంది, వాళ్ళందరూ చెడు చేసిన వాళ్ళ అలా అని కాదు. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, ఒక టెంపుల్కి వెళ్ళాను, అది ఎంతవరకు వ్యూస్ వెళ్తుంది, ఎంతమంది కామెంట్ చేస్తారు, ఎంతమంది లైక్ చేస్తారు చూడండి. ఒక ఎక్స్పోజింగ్ డ్రెస్ వేసుకుంటాను, అది పెడతాను, దాన్ని ఎలాగా పైకి తీసుకెళ్తారో, ఎంతమంది కామెంట్ చేస్తారో, ఎంత వ్యూస్ వస్తుందో చూడండి. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది చంపుకోలేదండి. ఎప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చంపుకోము. కేవలం యాక్టింగ్ ఇస్ యాక్టింగ్ అండి. ఎందుకంటే యాక్టింగ్ చేసుకుంటేనే మాకు ఫుడ్, మాకు బెడ్, మాకు ఇంట్లో రెంట్లు, సంథింగ్ అన్ని. కాబట్టి కేవలం మా పొట్టకూటు కోసం మేము పడుతున్న తిప్పలు అవి అంతే. ఏం చదువుకున్నారు మీరు? నేను చదువుకోలేదండి, అందుకే ఇలా ఉన్నాను. అవునా? చదువుకోకపోతే నేను జపం చేశాను, లక్కీ ఆంటీ లక్కీ ఆంటీ లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ. మా సార్ ఒక పాట పాడతాడులే నాకు, లక్కీ లక్కీ లాడాలో లక్కీ అంటాడు. ఏమని ఏమని? ఆ పాట వినంగానే నాకు ఆ డైలాగే గుర్తొస్తుంది. నిజంగా చాలా గ్లామర్ గా ఉంది. ఏ అబ్బాయినా చూడగానే ఫ్లాట్ అయిపోతాడు. రహస్యం ఏంటి? రహస్యమే చెప్పకూడదు కానీ అడుగుతున్నా, చెప్పాలి. మేకప్ వేసుకోవడమే. మేకప్ వేసుకున్నారా? అదే ఏం కనిపించట్లేదు. ఆ కేజీ ఉంది, జిడ్డు ఉంది చూసారా? యాక్చువల్ గా నేను వైటే, కాకపోతే కొంచెం టచ్ అప్ చేసుకొని లిప్స్టిక్ వేసుకుంటాను అంతే. నేను టచ్ అప్ చేసుకున్నాను, మేము ఇద్దరం ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మంచిగా లేపండి. ఏంటిది? ఛానల్ ని. అది ఛానల్ అంటే బాగా హైప్ కి తీసుకెళ్ళి మీరు వచ్చారుగా, ఇక హైప్ కి వెళ్ళిపోతుంది. అబ్బాయిలు చూస్తారు మంచిగా, మీరంటే చాలా ఇష్టం అబ్బాయిలకి, చూస్తారు. నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా క్వశ్చన్. ఒకటి వీడియో చూసాను అనమాట. ఫస్ట్ మీది ఎవరో అమెరికా నుంచి ఒక అబ్బాయి వచ్చి లక్కీ అంటే అదే మీది వైరల్ వీడియో. అప్పుడే మీరు బయటకు వచ్చారు. అప్పటి వరకు మీరు ఎవరికి తెలియదు కదా? అప్పటి వరకు కాదండి, నా మీ జనాలు చిన్నప్పటి నుంచే నేను ఇక్కడ ఉన్నాను. రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అవి చేసినప్పుడే మనం తెలుసు అందరికి. నేను ఒక 500 పైగానే రొమాంటిక్ షార్ట్, అంటే అందులో సెక్స్ ఏం ఉండదు, జస్ట్ రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్. అప్పటి నుంచే జనాలకు తెలుసు. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అయింది, అందరికి తెలుసు. కానీ ఎందుకు ఏ సీరియల్ లో కనిపించట్లేదు? ఏ మూవీలో క్యారెక్టర్, అక్క క్యారెక్టర్ మీరు చూడలేదు? నేను బోల్డ్ సీరియల్ చేశాను. అష్టాచమ్మ, శిఖరము, ఒకరికొకరు, మనసు మమత, లక్ష్మీ కళ్యాణం, గోకులంలో సీత, తాళి, గుండమ్మ కథ, మస్తు సీరియల్ చేశారు. కానీ గెటప్స్ చేంజ్ ఉంటాయి. పక్కింటి ఆంటీ లాగా, విలన్ లాగా, డాక్టర్ లాగా, అట్లా. అంటే సైడ్ రోల్స్ జనంలో కనిపించేలాగా మంచి రోలే చేశారా? జనంలో కనిపించేటి వేరే ఆర్టిస్టులు. మేము కంపెనీ ఆర్టిస్ట్, డైలాగ్ ఆర్టిస్ట్ అండి. మంచిగా డైలాగ్ ఆర్టిస్ట్ నేను చెప్తారు కాదు, డైలాగ్ ఆర్టిస్ట్, కంపెనీ ఆర్టిస్ట్ నేను. మాకు ఇప్పుడు సీరియల్ అయినా సినిమా అయినా ఏదైనా ఉందనుకో చక్కగా మనకి ఇంటికి కార్ పంపిస్తారు, తీసుకెళ్తారు, పికప్ డ్రాపింగ్ వాళ్ళది. చూడండి అబ్బా, ఎంకరేజ్ చేయండి. తనకు కూడా టాలెంట్ ఉంది, గ్లామర్ ఉంది, మేకప్ కూడా తక్కువ పడుతుంది, లోకల్లో ఉంటుంది. ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి బెంగళూరు నుంచి తీసుకొస్తారు తెలుగు సీరియల్స్ వాళ్ళు. మన బెంగళూరు వాళ్ళు మాత్రం మన తెలుగు వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయడు. చెన్నై వాళ్ళని తీసుకుంటారు, ఇంకా బెంగళూరు వాళ్ళని, కన్నడ వాళ్ళైతే ఎవరి తెలుగు వాళ్ళని రానివ్వరు. మన తెలుగులో ఉన్న మైనస్ ఏంటంటే తెలుగు వాళ్ళని ఎదగనివ్వరు, అస్సలు ఎంకరేజ్. నేను చూస్తున్నాను ప్రతి ఒక్క సీరియల్లో బెంగళూరు వాళ్ళు. ఈవెన్ సైడ్ అత్తగారి క్యారెక్టర్ పోనీ, హీరోయిన్ ఓకే, హీరోయిన్ అంటే అక్కడ ఫేస్ కట్ డిఫరెంట్ ఉండదు కాబట్టి తెచ్చుకుంటారు. హీరోయిన్ అక్క, వదిన క్యారెక్టర్, ఈవెన్ విలన్ క్యారెక్టర్ బెంగళూరు నుంచే తీసుకొచ్చుకుంటున్నారు ఈ మధ్య సీరియల్స్. అనుకో అన్ని అడ్జస్ట్ అయిపోతామండి. అడ్జస్ట్ అయ్యే వాళ్ళు వద్దు, వాళ్ళకి అడ్జస్ట్ అవ్వకుండా నాకు అది లేదు, నాకు ఇది లేదు, లేదా నేను రాను అని బిల్డప్స్ కావాలి. అలాంటి వాళ్ళు అనుకోండి పెట్టుకుంటారు. మళ్ళీ ఏంటి, ఇప్పుడు తెలుగు వాళ్ళు మీ తెలుగు డైలాగ్ ఇస్తే స్క్రిప్ట్ ఇచ్చినా లేకపోతే ప్రాంప్టింగ్ ఇచ్చినా ఒకసారి 1 టేక్ 2 టేక్లు అయిపోతుంది. వాళ్ళకి అదొద్దు. ప్రొడ్యూసర్కి ఇంత పెద్ద బొక్క తేవాలి కదా, మరి లాంగ్వేజ్ రాని వాళ్ళకి తీసుకొచ్చి
ప్రాంప్టింగ్ చెప్పిందే చెప్పి డబ్బింగ్ చెప్పిందే మళ్ళీ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్ పెట్టుకోవాలి వాళ్ళకి సెపరేట్ డబ్బింగ్ గా. ఆర్టిస్ట్ పక్కన పెడితే అసలు షూటింగ్ జరిగిన స్పాట్ లో కూడా ప్రాంప్టింగ్ 10 సార్లు ఇవ్వాలి, 10-20 టేకులు తీసుకుంటారు ఒక్కొక్కరు. అలాంటి వాళ్ళు కావాలా, ప్రొడ్యూసర్ కి ఇంత పెద్ద బొక్క తేవాలా, అది మ్యాటర్. అది కాదు, ఇది ఇన్ని చేశారు కదా, మిమ్మల్ని ఎవరిని కమిట్మెంట్ అడగలేదు ఎవరు? కమిట్మెంట్ అనేది అడగకుండా ఉండరండి ఇండస్ట్రీలో, అది కామన్ అన్నమాట. ఇప్పుడు మనం భోజనం చేసినప్పుడు పెరుగు లాస్ట్ లో ఎలాగో కమిట్మెంట్ అనేది కామన్. బట్ నేను చేయలేదు, అందుకే నేను పైకి రాలేకపోయాను అంతే. ఇవన్నీ ఎవరు అడగలేదు అంటే ఇప్పుడు చేసే వాళ్ళందరూ కమిట్మెంట్ ఇస్తున్నారంటారా? అందరూ ఇవ్వరండి. మెయిన్ రిజిస్టర్డ్ రోల్ ఎవరైతే చేస్తారో, లెంతీ క్యారెక్టర్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అడుగుతారు కంపల్సరీ 100%. అడగకుండా లేదు చేయలేదు మమ్మల్ని అడగలేదు అనేవాళ్ళు ఎవరు ఉండరండి. కాకపోతే చెప్పుకోరు అంతే. ఇండస్ట్రీలో అది కామన్ వర్డ్, కామన్. అడగలేదంటేనే ఇంకా ఆశ్చర్యం. అదే మరి ఇప్పుడు మీకు ఆఫర్స్ రావట్లేదు అంటున్నారు. నేను రావట్లేదు అనలేదండి, నేనే వెళ్ళట్లేదు. కమిట్మెంట్ ఇవ్వాలి ఇదని చెప్పేసి అన్నారు. మరి చూసిన వాళ్ళు ఏమనుకుంటారని మీరు చేసే వీడియోలు అలా ఉన్నాయి. ఏ బాబు పెడతావా దా బల్బు అది ఇదని చెప్పేసి, నా బల్బు పెట్టు మా ఆయన లేడు పట్టట్లేదు, ఏదేదో వీడియోలు చేస్తుంటారు. ఇవన్నీ చూస్తే మీరు ఆ విధంగా ఆ టైపే అనుకుంటారు చూసిన వాళ్ళు. నేను కెమెరా ఆన్ లో ఏమన్నా చేస్తానండి. కెమెరా ఆన్ ఉన్నప్పుడు రొమాన్స్ చేయొచ్చు, కిస్ చేయొచ్చు, హగ్ చేయొచ్చు, లేకపోతే డబుల్ మీనింగ్ మాట్లాడొచ్చు, బూతులే మాట్లాడొచ్చు. ఏమి చేసినా కెమెరా పరంగా ఏమన్నా చేస్తా అంతే. కెమెరా ఆఫ్ అయింది ఏంటి, మా క్యారెక్టర్ వేరండి. వీడియోలు చూసి మా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి ఎవ్వరికి రైట్ లేదు. అంతే, ఎందుకంటే వీడియోలు వేరు, 10 రకాలుగా చేసుకుంటాం. 10 మందిని నవ్వించుకుంటాము. కొంతమందికి నవ్వు వస్తుంది, కొంతమంది బాధ వస్తుంది, కొంతమంది కోపం వస్తుంది, కొంతమంది గుడ్ అంటారు, కొంతమంది బ్యాడ్ అంటారు. ఐ డోంట్ కేర్, వాళ్ళు ఎవరు మాకు రూపాయి పెట్టరు. అంతే. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెడతారు, కానీ వాళ్ళు ఎవరు వీళ్ళ ఫ్యామిలీని వచ్చి పోషించరు. నేను కూడా చెప్తున్నా, దయచేసి బ్యాడ్ కామెంట్స్ ఎవరికైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టక, నచ్చకపోతే స్క్రోల్ చేసిండి, మరీ నచ్చపోదు వీళ్ళ మొహాలు చూడబుద్ధి కావట్లేదు అంటే బ్లాక్ చేసేసిండి అంతేకాని. మీరు నమ్ముతారా, నాకు నిన్న కాక మొన్న యూట్యూబ్ లో డబ్బులు వచ్చినాయి. ఎంతో కొంత వచ్చింది, చెప్పొచ్చు కదా. ఉండండి, వస్తే లక్కీ అంటే చెప్పు. ఉండండి చెప్తాను. వస్తే ఏం చేశాను తెలుసా, ఏదో ఒక 21 మందికి రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి ఫుడ్ పెడదాం అని చెప్పి తీసుకెళ్ళాను, పంచాను. అందరూ పాపం చాలా మంది వెరీ గుడ్ సూపర్ అని ఏదో పెట్టారు కామెంట్స్, అందరు సపోర్ట్ చేశారు. అందులో ఒకడు వచ్చి నిన్ను బాగా వెయ్యాలని ఉంది. చూసారా, దొంగన కుక్కలకి ఎట్లా ఉంటదంటే, వాళ్ళ కొంపలో వాళ్ళు రైట్ గా పెట్టుకోలేరు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కరెక్ట్ గా చూడలేరు. ఇంట్లో ఆడదాన్ని నువ్వు రైట్ గా ఉండలేవు, నువ్వు రైట్ గా బతకలేవు, నువ్వు ఎదుటి వాళ్ళకి పెట్టడం ఏంటి? పెట్టారు అంటే ముందు నువ్వెంత లంగో అది తెలుసుకో ఫస్ట్. బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకే చెప్తున్నా ఇది. బ్యాడ్ కామెంట్ పెట్టేవాడు ఎలా ఉంటాడంటే, ఇంట్లో ఊకే తిన్నది అరగక అమ్మా బాబులు సంపాదించేది బ్యాలెన్స్ లేపించుకొని, నెట్ బ్యాలెన్స్లు, తెల్లవార్లు పని పాట లేక పక్కింటోడి పెళ్ళాన్ని చూసుకుంటూ, ఎదురింటి పెళ్ళాన్ని చూసుకుంటూ బ్యాడ్ కామెంట్లు పెట్టే ఎదవలు. రూపాయి సంపాదించలేరు, తల్లిదండ్రులకు పెట్టలేరు. ఆడవాళ్ళం రా మేము, కష్టపడి బతికి మా కుటుంబాలను పోషించుకొని మా బతుకులు మేము బతుకుతున్నాం. బుద్ధలో దమ్ముంటే ప్రొఫైల్ పెట్టి బ్యాడ్ కామెంట్ పెట్టండి. ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ప్రైవేట్ అకౌంట్ ఉందండి, వాళ్ళు చూస్తేనేమో 10K 7K 8K మెంబర్స్ ని ఫాలో అవుతుంటారు, ఒక్క వీడియో కూడా ఉండదు, అట్లీస్ట్ ప్రూఫ్ ఉండదు, డీపీ ఉండదు. మీరు వీడియోస్ చేస్తుంటారు కదా, ఏ బోండాలు పెద్దగా ఉన్నాయి, పింక్ ఫ్లవర్స్ అవి ఇవి, వాటి కామెంట్స్ బ్యాడ్ గా వస్తుంటాయి కదా, కొన్ని కామెంట్స్ చదువుదామా? చదవండి. చాలా ఊరమాస అన్నమాట. ఎంత ఊరమాస అంటే ఒకసారి వీడియో వినండి. ఇది కూడా తీసుడేనా, దొడ్డికి వస్తుందయ్యా, దొడ్డికి పోతున్నా ముడ్డి కొడుకోవడానికి నీళ్ళు పట్టుకుని, ఇది కూడా తీసుడేనా. ఓ అమ్మ జీతం. రండి ఫ్రెండ్స్ దొడ్డికి పోదాం. ఇక ఆ తుప్పల్లోకి పోతున్నా ఫ్రెండ్స్ దొడ్డికి, రండి మీరు కూడా అందరం కలిసి దొడ్డికి పోదాం. నిజంగా వచ్చి బాటిల్ ఇస్తే తీసుకెళ్తారా? రండి ఫ్రెండ్స్ అని అందరిని పిలిచారు కదా. ఇప్పుడు అది చూడండి 6 మిలియన్ ఏమో ఎంతో పోయింది. అదే ఇప్పుడు నేను మంచి వీడియోలు చేశాను అనుకో, తీసుకెళ్తున్నారా? మంచి వీడియోలు చేస్తే మంచి ఆఫర్లు వస్తాయి. ఇప్పుడు అలా వెళ్ళిందని మీకు ఆఫర్ ఇవ్వట్లేమో. ఎవరండి చెప్పింది? నేను సీరియల్ సినిమాలు చేసినప్పుడు కంటే నేను యూట్యూబ్ ఇన్స్టా ఇవి స్టార్ట్ చేసినాకే నాకంటూ ఒక పేరు వచ్చింది. నేనంటూ 4 వీడియోలు చేసుకుంటున్నా, 1 రూపాయి తిండి తింటున్నా, అందరు గుర్తుపడుతున్నారు. కామెంట్స్ చదువుదాం ఒకసారి. చదవండి. అదే ఇందాక వస్తుంది ఏదో వస్తుందన్నారు కదా, దాని కామెంట్స్. నేనైతే బూతులు మాట్లాడను, సో దాన్నే మన ఇన్స్టా లాంగ్వేజ్ ఉంటాయి కదా, దాంట్లో చెప్తా. ఎంత నింజవే నువ్వు, చీ నింజ బతుకు నీది. ఓకే, లింజగాడికే లింజగాడవరా నువ్వు, అందుకే లింజా నీకు గుర్తొచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో నింజను ఎక్కువయ్యారు, ఆకులతో తుడుచుకోవే. అవును, ఇలాంటి లింజగాళ్ళు ఉన్నప్పుడు మేము లింజలు తయారైతానే ఉంటాం. సిగ్గు లేదా నింజదానా ఇలా మాట్లాడడానికి? నీకంటూ సిగ్గుంటే నా వీడియో నిన్నెవడు చూడమన్నాడు? నువ్వు వెళ్తున్నావు కదా దీనికి, జీ మింగించుకో. నేను కూడా, నువ్వు వస్తే నీకు కూడా మింగిపిస్తా.
నీ అమ్మ ఎందుకు బతుకుతున్నావే, నీ బతుకులో నా డాష్. మీ అమ్మకి డాష్ పెట్టడానికి ఎవరు లేడు కదా, ఎత్తకడానికి పోతాను. సరే ఇలాంటి కామెంట్స్ పెడుతుంటారు కదా మీ అమ్మల్ని, అక్కల్ని, చెల్లెల్ని, తమ్ముళ్ళని అందరిని అంటుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ని. బాధ అనిపించదా మీకు? సరే వాళ్ళ కోసం ఇలాంటి వీడియోస్ మానేద్దాంలే, ఎందుకులే నా వల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం అని చెప్పేసి. సరే వాళ్ళ కోసం నేను వీడియోలు మానేస్తాను, మరి వాళ్ళ అమ్మ డాష్ వచ్చి నాకేమైనా తిండి పెట్టిద్దా? అంటే మీరేం పని చేయలేరా? జాబ్ ఇప్పిస్తే చేయలేరా? నేనేం చదువుకోలేదు, మీరు ఇచ్చిన జాబ్ ఈ రోజు ఉంటది రేపు పోతుంది, ఎవడు నాకు పెడతాడు? చదివే పని చేయగలం, చదువుకుంటేనే జాబ్ వస్తుందని కాదు. ఏ బట్టల షాపో, ఫ్యాన్సీయో, ఏదో షోరూమ్స్ ఉంటాయి కదా, దాంట్లో మనం చేసుకోవచ్చు. ఎందుకంటే కండలు ఉన్నాయి, కండ కలిగిన వాడే గుండె కలిగిన వాడే ఏదో అంటారు కదా. అందుకే నా కండలు సోషల్ మీడియాలో పెట్టి, అలాగని నేను ఓవర్ ఎక్స్పోజింగ్ చేయట్లేదు, అలాగని అందరిలాగా గుడ్డలిపి చూపిస్తలేను, ముడ్డిలు చూపిస్తలేను, లేకపోతే ఇంకేమీ చూపిస్తలేను. వర్డ్స్ కేవలం నోటి మాట ద్వారానే నేను బూతులు మాట్లాడాను, లేకపోతే నోటి ద్వారానే నేను ఏదైనా డబుల్ మీనింగ్ మాట్లాడాను, ఏదైనా సరే, అంతే తప్ప నేనేమి సపరేట్ పార్ట్స్ ఏమి మీకు చూపించట్లేదు. ఎక్స్పోజింగ్ చేయట్లేదు అన్నారు, ఇదేంటి మరి? ఏది ఇదేంటి? ఏది చూపించండి. ఇదేంటి? ఇది ఎక్స్పోజింగ్ కదా? అది డ్రెస్, అది డ్రెస్. మరి స్కిన్ షో చేయట్లేదు అన్నారు కదా, ఇదేంటి అసలు? స్కిన్ షో అంటే డైరెక్ట్ గా పార్ట్స్ తీసేం నేను చూపించట్లేదు, డైరెక్ట్ గా పార్ట్స్ తీసేం నేను చూపించట్లేదు. తీసి ఎవరు చూపించరు, చూపించిన వాళ్ళు ఉన్నారు, చూపియాలా మీకు? మస్తు మంది ఉన్నారు చూపించిన వాళ్ళు. మీరు అన్నారు కదా, నేను పద్ధతిగానే ఇలా ఓన్లీ నా మాటలతోనే, నా వాయిస్ తో. మీకు ఒకటి చెప్పాలా? మీరు అడిగారు, బాగుంది పాయింట్, కరెక్ట్ పాయింట్. అది నేను ఎందుకు చూపించాను? నేను ఈ రోజు ఏ షూట్ లో ఉన్నా, ఈ రోజు ఈ క్షణం నేను ఏం చేస్తున్నా పబ్లిక్ కి తెలియాలి అని ధైర్యంతో పబ్లిక్ గా వీడియో పెడతాను నేను. అంతేనా? దమ్ముంటే ఎవరన్నా పెట్టమనండి. ఎవరు వీళ్ళందరూ? ప్రతి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క అబ్బాయి ఉంటే ఎవరు ఉన్నాయి, నా ఇష్టం చేసుకుంటారు. నేను అడగట్లేదు, కామెంట్స్ లో అడుగుతున్నారు. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కరిని మెయింటైన్ చేస్తుంది, చేసుకుంటా. నా వీడియోల కోసం ఒక్కరితో కాదు, ఒకే రోజు 10 మందితో కూడా చేస్తాది, నా ఇష్టం. దీనికి ఫుల్ డబ్బులు వస్తాయి, దీన్ని ఎవరు ఎంకరేజ్ చేయకండి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. చెయ్యొద్దు అంటే మీకేమో ఇదే ఆధారం అంటారు, ఇలా చేసిన నా ఇష్టం అండి. ఇష్టం వచ్చినోడు చూసుకుంటాడు, ఇష్టం లేనోడు పక్కకు దొబ్బేయాలి వీడియోని. అంతే. కామెంట్ పెట్టే రైట్ ఎవడిచ్చాడు ఆడికి? నా ఫోను, నా నెట్, నా ఇష్టం. ఆఫ్ చేయను. ఐఎమ్ డేరింగ్ పర్సన్. నేను ఎందుకు ఆఫ్ చేస్తా? ఎవడో బొక్కగాడు కోసం. ఎందుకంటే నేనేం స్కిన్ షో చేయట్లేదు, నేనేం చూపించట్లేదు. స్కిన్ షో అంటే ఏంటి? స్కిన్ షో అంటే ఏంటండి? నేను డ్రైరు బ్రా వేసుకొని తిరిగానా? డ్రైరు బ్రా వేసుకొని తిరిగానా? అంటే ఒకవేళ చాయిస్ వస్తే వేసుకొని తిరుగుతారు. యాక్టింగ్ చేస్తా అన్నారు కదా, స్క్రీన్ ముందు అయితే అన్ని చేస్తే స్క్రీన్ వెనక స్ట్రిక్ట్ గా ఉంటారు కదా. నాకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. డ్రైరు బ్రాలు వేయను, లిప్ కిస్ ఇవ్వను, బూబ్స్ మీద హ్యాండ్ వేయనివ్వను, అవన్నీ నాకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎంతవరకు చేయాలో అంతవరకే రొమాన్స్ అయినా చేస్తా, ఎంతవరకు చేయాలి అంతవరకే డబుల్ మీనింగ్ మాట్లాడతా, ఎంతవరకు అంతవరకే ఏదైనా. ఇప్పుడు మీరు అబ్బాయిలతో వీడియోలు చేస్తుంటారు కదా, మీ ప్రతి వీడియోలో ప్రతి ఒక్క అబ్బాయి ఉంటాడు, లక్కీ ఆంటీ అదిదని, పుచ్చకాయలు పెద్దగా ఉన్నాయి, కొబ్బరి బొండలు వావ్ పెద్దగా ఉన్నాయి, షాప్ దగ్గర వీడియో తీసుకుంటారు అబ్బాయిలతో. అట్లా వాళ్ళు పే చేస్తారా మీకు అట్లా వీడియో చేసినందుకు? వాళ్ళు పే చేశారు కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళు నాకు పేమెంట్ ఇచ్చి వీడియోలు చేసుకున్నారు కాబట్టి, పెద్ద బొండాలు, క్యారెట్లు, అవి ఇవి ఏవేవో అన్నారు కాబట్టి నేను ఆ వీడియోలు చేసుకున్నాను కాబట్టి ఈ రోజు ఇలా ఉన్నాను. సరే, చదువుకోలేదని చెప్పేసి అన్నారు, జాబ్ అయితే చేస్తే నాకు కొద్దిగా అమౌంట్ వస్తే ఆ అమౌంట్ నాకు సరిపోదు, నేను ఉండే రెంట్స్కి, ఇప్పుడు నేను కట్టే సారీస్ కానీ వాటికి నాకు సరిపోదు, నాకు ఇంకా మా జాబ్ నుంచి వచ్చే 10,000 15,000 నాకు సరిపోదు, నా ఫ్యామిలీని పోషించుకోవాలి అంటున్నారు. అసలు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోలు చూసాక మీతో ఉంటున్నారా? ఉండకేమవుతారండి, నేను చేసిన తప్పేం కాదు, జస్ట్ యాక్టింగ్. అసలు ఎప్పుడు ఏమనరా? కామెంట్స్ చూసి ఎవరైనా అంటారు కదా. ఎందుకంటారండి? అన్న చుట్టాలని దూరం చేసేసుకున్నానండి. ఎవరైతే అన్నారో వాళ్ళని దూరం పెట్టా. ఎందుకంటే మీరే దూరం పెట్టారా? నేనే పెట్టా, నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఒక్కరిదాన్ని ఏం చేయట్లేదు. ఇప్పుడు ఇంటర్వ్యూ ఉందండి, ఇంటర్వ్యూకి వచ్చాం, ఇక్కడ నువ్వు నేనే ఉండి ఏం చేసేసుకోవట్లేదు కదా. ఇక్కడ కెమెరాలు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, కెమెరా మ్యాన్ ఉంటాడు, లైట్ మ్యాన్ ఉంటాడు, అందరు ఉంటారు. అలాగే షూట్ లో కూడా అందరూ ఉంటారు. ఇప్పుడు మేము ఏ షూట్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జనాలు అందరి మధ్యలోనే చేస్తాము. వీళ్ళు ఇప్పుడు నీతి కబుర్లు చెప్పేవాళ్ళు ఎవరు నాకు రూపాయి ఇవ్వాల. నా ఇంట్లో వాళ్ళు కావచ్చు, నా చుట్టాలు కావచ్చు, నా బంధువులు కావచ్చు, నా ఫ్రెండ్సే కావచ్చు, ఒక్కరు రూపాయి ఇవ్వాల, ఒక్కరు సహాయం చేయాల. నేను బెడ్ మీద ఉన్నప్పుడు ఇన్స్టాకి వచ్చిన తర్వాత ఇలాంటి వీడియోస్ చేశారు కదా, ఈ వీడియోస్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో ఏదైతే ఉందో, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే ఉందో, మీరు వీడియోస్ చేస్తే అమౌంట్ వస్తున్నాయి అన్నారు కదా, మొత్తం ఎంత వచ్చాయి? మొత్తం మీద ఎంత వచ్చాయి అంత పక్కన పెట్టండి. పెద్ద పెద్ద ఛానల్ తో పోల్చుకుంటే నాదేం అంత పెద్ద ఛానల్ కాదు. కానీ నేను యూట్యూబ్ ఛానల్ అంటే ఇన్స్టా నుంచి అమౌంట్ ఎంత వచ్చింది? ఇన్స్టా నుంచి నాకేం రాలేదండి, అస్సలు ఏం రాలేదు. చాలా మంది ఇన్స్టా నుంచి అమౌంట్ వస్తుంది,
మానిటైజేషన్ అయితే ఛానల్ అంటారు. వీడియోస్ మేమేం అంత పెద్ద పేజీలో వాళ్ళం కాదు కదా, అయ్యో ఎందుకలా అనుకుంటా. మేమేదో చిన్న నేను తినని క్రిటిసైజ్ చేద్దాము, ఏదో నేను చీప్ గా మాట్లాడదామని చెప్పేసి నేను ఈ క్వశ్చన్స్ అన్ని తను అడగలేదు. ఎందుకంటే ఆడియన్స్ అందరు చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, ఇలా ఎంటర్టైన్ చేసే వాళ్ళకే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. సో నేను మీ తరపున నేను తిన్న అడిగి తెలుసుకుందామని, ఎందుకంటే నేను ఇంటర్వ్యూకి ముందు తినతో గంట మాట్లాడాను అనమాట. ఇక్కడ చాలా మంది ఉన్నారు, మొత్తం గ్రూప్ మెంబర్స్ అందరు ఉన్నారనమాట. అంటే ఎవరైతే టీం ఉన్నారో ఆ టీం అంతా ఉన్నారు ఇంటర్వ్యూలో. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చాను, నన్ను బ్యాడ్ అనుకోద్దు ఇంటర్వ్యూకి వచ్చినంత మాత్రం. దీంతో ఒక వీడియో కూడా చేసుకుంటా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత. నాకు పెడతారు బ్యాడ్ కామెంట్స్, తినికి పెడతారు, ఇద్దరికి కలిపి. సో అలా ఎవరికి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. కుదిరితే ఎంకరేజ్ చేయండి, లేకపోతే స్క్రోల్ చేయండి, నచ్చకపోతే బ్లాక్ చేయండి, అంతేనబ్బా. ఏదో పొట్టకూటు కోసం సంపాదించుకున్నారు. వాళ్ళందరినీ నవ్విస్తూ ఇంత ఎంటర్టైన్ చేస్తూ, అసలు ఎందుకంటే ఏ కాంట్రవర్సీ చూడబ్బా, ఎంటర్టైన్ చూస్తే జనాల్ని నవ్విస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళి టెన్షన్ నుంచి వస్తారు, ఫోన్ తీస్తే తింది వచ్చిందని, తిందో కొడంగల్ శేఖర్దే, గుంటు నాగరాజ్ ఎవరిదో, మన బషీర్ మాస్టర్ గారు ఎవరు వీడియోలు వచ్చాయనుకుంటే చక్క చూసి నవ్వుకుంటారు కాసేపు. నవ్వితే ఎంత ఆరోగ్యమో మీకు తెలుసా? తన అందరినీ ఆరోగ్యంగా ఉంచుతుంది. మరి తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసా? కిడ్నీకి ఆపరేషన్ అయింది తనకి, తనే చెప్తుంది, వినండి. ఏమైందండి? ఏం లేదండి, సడన్ గా హెల్త్ బాగోలేదు నాకు. అప్పుడు బాగోలేకపోవడం వల్ల ఏమైందంటే అప్పటికప్పుడే కిడ్నీకి స్ట్రెంత్ వేయాలి అది ఇది అని చెప్పారు. ఐసీలో ఉన్నాను, మొత్తం ఒక 15 days వరకు హాస్పిటల్లో ఉండిపోయాను. ఇక్కడే యూసఫ్గూడలో పెద్ద హాస్పిటల్ ఉంది, మ్యాడ్ అని, ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అప్పుడు కూడా నేను నాకు హెల్త్ బాగాలేదు కదా అని చెప్పి నేను ఎవరికి ఇది అవ్వకుండా ఉన్నాను. ఇంట్లో వాళ్ళు కానీ చుట్టాలు కానీ బంధువులు ఎవరు సాయం చేయలే, చూడడానికి రాలేదు. నా దగ్గర ఉన్న డబ్బులు చూడడానికి తర్వాత వచ్చారు. నా దగ్గర ఉన్న డబ్బులతోనే నేను చేయించుకొని నేను బ్రతికేనే తప్ప నాకెవరు సాయం చేయలేదు. ఈ రోజు నాకు అప్పు ఉంది, నా అప్పు ఎవరు తీరుస్తారు? నా బంగారం ఆ తాకట్లో ఉంది, నేను మెడిసిన్ వాడాలి, నేను ఇవన్నీ ఉన్నాయి. ఎవ్వరు రూపాయి ఎవరు మాత్రం చెప్తారు, ఎవ్వరు రూపాయి ఇవ్వరు. నేను ఇదే అనుకుంటా, మన ఇన్కమ్ మనకే ఉంటుంది, మనం సంపాదించు, మన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మనమే సంపాదించుకోవాలి. ఇలాంటి వీడియోలు చేయకు, అలాంటి వీడియోలు చేయకు అని చెప్తారే తప్ప నాకు బాగోలేనప్పుడు వచ్చారా, ఒక కేజీ బియ్యం ఇచ్చారా, ఒక బ్రెడ్ కొని ఇచ్చారా, ఏం చేశారని చెప్తారు? చూడలేని వారికి, దగ్గరికి వచ్చి పరామర్శించలేని వాళ్ళకి ఎటువంటి రైట్ లేదు. ఓకే, మా లైఫ్ మా ఇష్టం, మా కష్టాలు మేము పడుతున్నాం. ఎవరింటికైనా వచ్చామా, అన్నం అడిగినామా, కూర అడిగినామా, రూపాయి అడిగినామా, మా లైఫ్ మా ఇష్టం. బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకే చెప్తున్నాం. ఒక ఆడది నవ్వుతుందంటే, ఏదో ఎక్స్పోజ్ చేస్తుందంటే, డబుల్ మీనింగ్ మాట్లాడుతుందంటే, సంథింగ్ ఏదో చేస్తుంది వీడియో ముందుకు వచ్చంటే దాని వెనకాతల ఎంతో బాధ ఉంటుంది. అది తెలుసుకోండి ఫస్ట్. కెమెరాలో మాత్రమే మేము నవ్వుతాం, మా లైఫ్ ఏంటో మాకు తెలుసు, మీకేం తెలుసు అని జడ్జ్ చేస్తున్నారు మా క్యారెక్టర్. సరే, మీరు ఈ మధ్య బషీర్ మాస్టర్ తోని, నాకన్నా బషీర్ మాస్టర్ తోని వీడియోలు చేస్తున్నారు కదా? అవునండి, బషీర్ మాస్టర్ గారు, ముదురాజు, లేదా వైజాగ్ సత్య, లేదా ఇంకొకరు బాలు, ఇంకా యుఎస్ ఇంకి, మా బేజవాడికి ఇష్టం, చాలా మందితో వీడియోలు చేస్తున్నారు కదా. సో ఇంటర్వ్యూలో ఉన్నా అని చెప్పను, నాకైతే ఆ అన్న ఎలా అంటే పర్సనల్ గా అన్న పలానోళ్ళు ఎలాంటి వాళ్ళు, నేను ఒకసారి నాకు ఒక షూట్ వచ్చింది అనమాట. ఎలాంటి వాళ్ళు ఏంటంటే తను కాల్ చేసి కనుక్కున్నా, వద్దురా చెల్లి చెయ్యకు అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు నేను పర్సనల్ గా మీ గురించి అడుగుతా, లక్కీ ఎలాంటిది ఏంటి అని చెప్పేసి. జస్ట్ మీరున్నారని నేను చెప్పను, నేను ఇంట్లో ఉండి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే. హలో అన్నా, నేను తన్విని. చెప్పురా, బాగున్నావా? బాగున్నా, నువ్వు? నేను చాలా బాగున్నామ్మా, చెప్పు. ఎక్కడా? ఇంటికాడ ఉన్నారా? బయటకు వెళ్తున్నా. అవునా, ఒక ఛానల్ వాళ్ళు పిలిచారు, ఆమె ఉంటది చూడు లక్కీ అని, ఒక డబుల్ మీనింగ్స్ మాట్లాడుతుంది, అబ్బాయిలతో వీడియోలు చేస్తుంది చూడు. అవును, ఆమె ఎలాంటిది నా చెయ్యొచ్చు ఆమెతో ఇంటర్వ్యూ? పర్లేదా? చాలా మంచిదిరా పాపం. తను ఇండస్ట్రీకి వచ్చే సేమ్ నేను తను ఒకటే రోజు, అంటే ఒకటే ఇయర్ 2002లో నేను వచ్చిన, ఆమె కూడా వచ్చింది. ఎందుకు? ఏ ఛానల్లో ఇంటర్వ్యూ? ఏదో డీడీస్ ఇంటర్వ్యూ అని, డీడీ ఛానల్ ఇంటర్వ్యూ అని, అందులో యాంకర్ గా చేస్తున్నాను అనమాట. సో గుంటు నాగరాజు, కొడంగల్ శేఖర్ వీళ్ళని చేశాను. సో ఎందుకంటే మళ్ళీ డబుల్ మీనింగ్స్ చేస్తుంది, మళ్ళీ చూసిన వాళ్ళు మా ఫ్యామిలీలో కూడా ఏంటో అనుకుంటారు, మళ్ళీ మీద ఎప్పుడు బాయ్స్ తోనే చేస్తుంది వీడియోస్, గలీజ్గా కొబ్బరి బండలు వల్గర్ గా మాట్లాడుతుంది కదా. ఎలాంటిది ఏంటి, చెయ్యొచ్చా లేదా అని అడుగుదామని కాల్ చేశాను. నువ్వైతే మంచి చెడు చెప్తావు కదా. చేయొచ్చు, చాలా మంచి. తను పాపం తను ఎప్పటి నుంచో చాలా సినిమాలలో కూడా ఆర్టిస్ట్ గా చేసింది. ప్రజెంట్ పాపం తనేంటి ఏదున్నా డైరెక్ట్ మాట్లాడుతుంది, తనకి ఏం కావాలో తీసుకుంటుంది, తన హార్డ్ వర్క్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ తన మంచి టాలెంట్ పర్సన్. అంటే బ్యాడ్ క్యారెక్టర్ అయితే కాదు, మంచిదే మనిషి. వీడియోస్ లో చేసేది బయట ఉండదు అంతే.
కెమెరా చాలా మంచిది, తన క్యారెక్టర్ మంచిది, తన రిచ్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ అంతా కొంచెం మంచి ఫ్యామిలీ, చేయొచ్చు, నో ప్రాబ్లం. నా దగ్గరే ఉంటుంది తను. అవునా, అందుకే నాకు వీడియోస్ చేస్తుంది, అందరితో ఎవరు కావాలంటే వాళ్ళు తీస్తారు, వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అదే నాకు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అంటే మనం కూడా ఇంటర్వ్యూ చేసే ముందు ఆలోచించుకుంటాం కదా. చేయొచ్చమ్మా, చేయొచ్చు, నో ప్రాబ్లం. చేయొచ్చా? ఓకే ఓకే. ఓకే అమ్మా, థాంక్ యూ. ఆల్ ది బెస్ట్ చెప్పు, తను కూడా అడిగినట్టు చెప్పు. అవునా, ఇదిగో ఇంటర్వ్యూలోనే ఉన్నాను, సారీ. ఇదిగో ఒకసారి మాట్లాడు, మీ లక్కీతో మాట్లాడు. హలో హలో సార్. లక్కీ లక్కీ లోడా లక్కీ. అదిగో మా లక్కీ మాకు చాలా మంచి చేయరా, మా సిస్టర్ తన యాంకర్, మంచి కోఆపరేట్ చేయి. ఓకే మాస్టర్, ఓకే మాస్టర్, థ్యాంక్ యూ అండి. సరే అమ్మా, జాగ్రత్త, బాయ్. బాయ్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను బషీర్ అన్న నాకు ఏదైనా నిజం చెప్తాడు, వెళ్ళురా వద్దురా, వాళ్ళన్న ప్రమోషన్ వచ్చిందన్న నెంబర్ ఇస్తే నాకు వెళ్ళకురా, వాళ్ళు మంచోళ్ళు కదని చెప్తాడు. ఏదైనా పర్సనల్ చెప్పేస్తాడు అనమాట వాళ్ళ గురించి, ఆ పర్సన్ గురించి. సో తను మంచి వాళ్ళు అయితేనే మంచి అని చెప్తాడు, లేకపోతే అమ్మో చాలా డేంజర్ పర్సన్, వాళ్ళ జోలికి వెళ్ళకని చెప్తాడు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇగో నేను చెప్తున్నాను, బషీర్ అన్న కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు. ఎంత మంచోడో నాకు తెలుసు ఫ్రెండ్స్. బషీర్ అన్న కానీ ఎవరైనా సరే ఎంటర్టైన్ చేసే వాళ్ళు అయితే చాలా అంటే చాలా మంచి వాళ్ళు. బెట్టింగ్ ప్రమోషన్స్ చేయని వాళ్ళు జనాల్ని ఎంటర్టైన్ చేసి బూతులు మింగించుకునే వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళని నేను ఈరోజు డీడీ ఇంటర్వ్యూస్ ఛానల్ తరపున చెప్తున్నాను. వినండి, ఎంకరేజ్ చేయండి ఇలాంటి వాళ్ళని. సో మీ ఆరోగ్యం బాగుండాలి, మీకు ఇలాంటి వీడియోలు చెయ్యండి, ఏం కాదు, ఎంకరేజ్ చేయండి మంచి మంచిగా. ఎవ్వరు ఏమొద్దన్నా నేనేమి ఇదవనండి, నాకేది అబ్జెక్షన్ లేకుండా ఉంటది అంతవరకు నేను చేస్తానే. మీకు ఏది కంఫర్ట్ గా ఉండి మీరు ఏ వీడియో చేస్తే హ్యాపీగా ఉంటారో, మీకు దేని ద్వారా అయితే లాభం ఉందో అదే చేస్తాను. లేదు, జనాలకి ఏది ఇష్టమో అదే చేస్తా, బ్యాడ్ కామెంట్ పెట్టినా వాళ్ళకి అదే ఇష్టం. అంతే కదా, ఒకళ్ళని అయితే మనం మోసం అయితే చేయట్లేదు కదా, అంతవరకు ఓకే. మోసం చేయనంత వరకు, లిమిట్స్ క్రాస్ అయినంత వరకు ఓకే. తన ఇష్టం వచ్చిన వీడియోలు తను చేసుకుంటా అని లక్కీ ఈ రోజు డీడీస్ ఇంటర్వ్యూస్ ఛానల్ తరపున సభాముఖంగా తెలియజేశారు. ధన్యవాదాలు. దిస్ ఈజ్ యువర్స్ లేడీ ఆర్జీవి. ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. ఈమె గురించి అయితే తెలుసుకున్నారు కదా, చాలా మంచి ఆవిడ ఫ్రెండ్స్. నాకు కూడా బాధ అనిపిస్తుంది చెప్తుంటే, ఎందుకంటే నేను కూడా ఒక అమ్మాయిని, నేను చాలా కష్టాలు పడి వచ్చాను అనమాట. మా డాడీకి గోకుల్ చాట్ల బాంబ్ బ్లాస్ట్ అవడం చూసుకోవడం, ఎవరి సపోర్ట్ లేదనమాట. ఇప్పుడు ఒక రేంజ్కి వచ్చాం మేము కూడా. సో అందరూ ఇప్పుడు మా తన్వి, మా లేడీ ఆర్జీవి అంటారు. మేము చాలా కష్టపడ్డాం లక్కీ, చాలా అంటే చాలా కష్టపడ్డాము. సో మీ బాధ అంటే నాకు తెలుసు. నేను డబుల్ మీనింగ్స్ చేసా ఒకప్పుడు, నాకు దాని ద్వారానే రీచ్ వచ్చింది అనమాట. ఫస్ట్ డబుల్ మీనింగ్ స్టార్ట్ చేసింది నేను ఈ మా నాన్నగారు కూడా చనిపోయారండి కరోనా టైంలో. కరోనాతో కాదు, హెల్త్ బాగోక. అప్పుడు మా చుట్టాలు, మా కులపోళ్ళు అందరూ కూడా కరోనా వచ్చిందేమో దగ్గరికి రాలా. మేము లేడీస్ అయి ఉండి మా నాన్నగారికి మేము యాక్చువల్ గా కన్వర్టెడ్ అనమాట, జీసస్ అది మోసుకొని మేము వెళ్ళామండి. అదే అదే, ఎందుకంటే జనాలు అట్లా ఉంటారు, ఎవరికి రూపాయి పెట్టరు, మనమే బ్రతకాలి. ప్లీజ్ సపోర్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంటర్వ్యూ అయితే చాలా బాగా జరిగింది, వచ్చినందుకు థ్యాంక్ యూ. లక్కీ ఆంటీ అయితే చాలా మంచిది. నేను కదా అబ్బాయిలు అంటున్నారు. అయిపోయే ముందు ఇంటర్వ్యూ, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ గంట నొక్కండి, కామెంట్స్ పెట్టండి. లక్కీ ఆంటీలో ఏం నచ్చిందో కామెంట్స్ పెట్టండి. ఈ రోజు అయితే చాలా బాగుంది నిజంగా, తెలుసు, క్యూట్ గా ఉంది నిజంగా. ఆంటీ ఇంత బాగుంటారు, అందుకే అబ్బాయిలు అందరూ వెనకబడుతున్నారు. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.